చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఖమ్మం జిల్లా మధిరాలో జరిగిన 40 సంవత్సరాల వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి తుమ్మలను ఉద్దేశించి మాట్లాడుతున్న నాయకులు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ద్వారకాధీష్ బన్సల్ ఆదర్శంగా నిలిచారు. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ఖమ్మం జిల్లా మధిరాలో జరిగిన 40 సంవత్సరాల వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి తుమ్మలను ఉద్దేశించి మాట్లాడుతున్న నాయకులు. మధిరా రిక్రియేషన్ క్లబ్ నందు ఈరోజు తుమ్మల నాగేశ్వరరావు 40 వసంతాల అభినందన వార్షికోత్సవాలు తెలంగాణ గేయంతో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మొండితోక సుధాకర్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. అంటే ప్రముఖులు మొత్తం ఐలూరు వెంకటేశ్వర రెడ్డి గారు మరియు కనుమూరి గారు మళ్ళీ ఇతర పార్టీల నుంచి కూడా మాకు ఈ కార్యక్రమానికి పిలిచేసి ఆయన పుస్తకాలను ఎనుగడము చేశారు. వారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు కార్యక్రమాన్ని ఇలా ప్రారంభించే ముందు మీ అందరికీ నేను ఒక వ్యక్తి ఏమిటి అంటే ఆయన గారికి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటిది వెనక కార్యక్రమాలు చూసాను. మన మధ్యకి కూడా అద్భుతమైనటువంటి ఫండ్స్ అన్నీ కూడా మేము చైర్మన్గా ఉన్న కాలంలో ఇచ్చారు. మధుర అభివృద్ధికి సెంట్రల్ లైటింగ్ కానివ్వండి, డివైడర్ కానివ్వండి, ఇప్పుడు ఉన్నటువంటి ఏటి మీద ఉన్న చెక్ డ్యామ్ కానివ్వండి, పార్కులు కానివ్వండి, రోడ్లు కానివ్వండి, చాలా కూడా స్కూల్స్, వేరుపాలెం మండలానికి దేవాలయ అభివృద్ధికి కూడా వారు చెయ్యని పని అంటూ ఏమీ లేదు. ముఖ్యంగా వారికి నీటిపారుదల మీద ఎక్కువగా, రోడ్ల మీద ఎక్కువగా అభిమానం ఉంటుంది. ఇప్పుడు మనకున్నటువంటి దేవరపల్లి హైవే రోడ్డు కూడా వారి కృషి ఫలితంగానే వచ్చిందని చెప్పి ఒకసారి మాతో కూర్చున్నప్పుడు చెప్పడం జరిగింది. వారి కృషి ఎంతంటే 20 సంవత్సరాలు పట్టింది మాకు ఈ అభివృద్ధి చేయడానికి. సత్యపల్లి ఊళ్ళో నుంచి పోయినట్టయితే అక్కడ కూడా ఎంతో ఇంకా వాళ్ళ రేట్లు పెరిగి ఉండేవి, ఎవరు కూడా దానికి కన్సిడర్ చేయరు. కానీ నేను ఇక ఊరు పెట్టి తీసుకొస్తే 10 లక్షలు ఉన్న స్థలాలు ఇప్పుడు కోట్ల రూపాయలు పలుకుతున్నాయని చెప్పని ఆయన చెప్పి భావోద్వేగానికి గురైనాక వారి మహానుభావులకి వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఇంకా నేను చెప్పడం కంటే కూడా వారితో సమకాలీకులు, వారితో ప్రయాణం చేసినటువంటి ప్రముఖులు ఇక్కడ వేదిక మీద ఉన్నారు. వారందరి నోటి ద్వారా ఈ కార్యక్రమాన్ని, వారి గొప్పతనాన్ని వింటే ఇక్కడ ఇంకా తెలియనటువంటి మాలాటోళ్ళకి ఇంకా బాగుంటుందని చెప్పి కోరుకుంటూ తెలియజేస్తూ ఇప్పుడు వారి గురించి డాక్టర్ మహబూబాబాద్ జిల్లా గార్ల రైల్వే స్టేషన్లో కరెంటు సప్లై లేక సుమారు 2 గంటల నుండి గార్ల రైల్వే స్టేషన్లో సింగరేణి ఫాస్ట్ ప్యాసింజర్ ఆగడం వలన గార్ల ఆర్యవైశ్య సంఘం తరపున సిఐటియు తరపున ప్యాసింజర్లకు నీళ్ల సౌకర్యం కల్పిస్తున్నారు. సంబంధిత రైల్వే అధికారులు వెంటనే కరెంట్ షాక్ ఏర్పాటు చేసి ట్రైన్లను వెంటనే నడిపించవలసిందిగా ప్యాసింజర్స్ విజ్ఞప్తి చేస్తున్నారు. తీసినా ఏం వెంకటేశ్వర్లు ఈ సెల్ సార్ స్విచ్ ఆఫ్ అవుతుంది, వాయిస్ తీసుకుంటాను. లేదు ఇది తీస్తాను, వేరే వాళ్ళని అన్నాడు.
మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ద్వారకాధీష్ బన్సల్ ఆదర్శంగా నిలిచారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనాన్ని ఆదా చేయాలన్న ప్రధాని నరేంద్ర మోదీ పిలుపును ఆయన స్వాగతించారు. ఇవాళ తన నివాసం నుంచి కోర్టు వరకు దాదాపు 3 కిలోమీటర్ల సైకిల్పై వెళ్లారు. ఈ సందర్భంగా ఇంధనాన్ని పొదుపు చేయాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. कि विश्व के संकट को देखते हुए माननीय प्रधानमंत्री मोदी जी ने पेट्रोल की और भी अन्य प्रकार की बचत करने का हिंदुस्तान के नागरिकों को आह्वान किया है। इसी बात के मद्देनजर मुझे ऐसा महसूस हुआ कि एक दिन साइकिल चलाकर हम आम जनता को संदेश दे सकते हैं कि जहाँ हम संभव हो साइकिल का उपयोग भी करें छोटे छोटे स्थानों पर 1-2 किलोमीटर जाने के लिए। आप अपने घर से कोर्ट तक जाने के लिए साइकिल का साधन चुना। भैया पीछे ला भैया पीछे। తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే మెజార్టీ సాధించలేకపోయింది. మెజార్టీ ప్రజలు టీవీకేకు ఓటు వేయలేదు. 65% ప్రజలు విజయ్ను తిరస్కరించారు. అవినీతి పార్టీలతో విజయ్ చేతులు కలిపారు అంటూ ఉదయనిధి స్టాలిన్ విరుచుకుపడ్డారు. ఇవాళ నిర్వహించిన బలపరీక్ష సమయంలో అసెంబ్లీ నుంచి డీఎంకే వాకౌట్ చేసింది. ஆட்சியை தொடர நாங்க தடையா இருக்க விரும்பல. அந்த வகையில பேரவையிலிருந்து நாங்க வெளிநடப்பு செய்யறோம். நன்றி, வணக்கம். జనసేన పార్టీ కార్యాలయం ఎదుట ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్టర్లు తమకు రావాల్సిన బకాయి బిల్లులు వెంటనే చెల్లించాలని ఆందోళన చేపట్టారు. సుమారు 1100 కోట్ల బకాయిలు చెల్లించకుండా అధికారులు పాలకులు తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని కాంట్రాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మాకు 2 సంవత్సరాల నుంచి జరిగిన పేమెంట్ ఇవ్వలేదు. పోనీ ఇది ఫస్ట్ టైం నేను ఇక్కడికి వచ్చినప్పుడు సార్ వెళ్ళకపోతే మా ఇంటికాడ పిల్లలు కూడా నమ్మట్లేదు సార్. మినిస్టర్ అయిపోయింది సార్. పేరు కోనేరు శ్రీనివాస్ ప్రసాద్ అండి, ఆర్డబ్ల్యూఎస్ కాంట్రాక్ట్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని. మా యొక్క పెండింగ్ పేమెంట్ గురించి గత 2 నెలల నుంచి మేము వివిధ రకాల నిరసన కార్యక్రమాలు తెలియజేసామండి. నవంబర్ 2024 నుంచి ఈ రోజు వరకు 1050 కోట్లు రావాలి సార్. ఆఖరికి మొన్న 31వ తారీఖు ఇచ్చిన 11 కోట్లు మాత్రమే పీఫో విధానం ప్రకారం ఇచ్చారు సార్. గవర్నమెంట్ పేమెంట్ ఇస్తుంది, కానీ ఆ పేమెంట్ ఉన్న ఎగ్జిస్టింగ్ జీవో పీఫో విధానం కాకుండా మరి ఆఫీసర్స్ అక్కడ వాళ్ళ ప్రాధాన్యత ప్రకారం వాళ్ళ ఇష్టానుసారం, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ ఇష్టానుసారం పేమెంట్ చేస్తున్నారు సార్. దానివల్ల మేము తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. సిస్టమ్ మీద ఉన్న కాన్ఫిడెన్స్, సిస్టమ్ మీద ఉన్న నమ్మకాన్ని కోల్పోయి రకరకాల ఆర్థిక సమస్యలతోటి ఆల్మోస్ట్ ఆల్ ఫిజికల్లీ ప్రజెంట్ మెంటల్లీ డెడ్ సార్. ఆల్మోస్ట్ ఆల్ 82 ఇక్కడ ఉన్న 750 మంది కాంట్రాక్టుల్లో ఒక 20 మంది 30 మందికో వేరే వేరే రకాల బిజినెస్ ఉండొచ్చు సార్. మిగతా వాళ్ళందరూ కూడా ఈ ఆర్డబ్ల్యూఎస్ మీద ఆధారపడి గత 30-40 సంవత్సరాలు బతుకుతున్నారు సార్. వీళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ ఆల్ మెంటల్లీ డెడ్ సార్. ఓన్లీ ఫిజికల్లీ ఇక ఏంటంటే పిల్లలు కుటుంబాలు ఉన్నాయి కాబట్టి బతుకుతున్నాం సార్, అంతే. సింపుల్గా చెప్పాలంటే అంతకన్నా విత్ ఇన్ 1 వీక్లో వస్తారు. రాగానే మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ యొక్క సమస్యలని, మీ యొక్క పేమెంట్ విషయం సార్ దృష్టిలో ఉంది. సారు ప్రతిరోజు ఫైనాన్స్ వాళ్ళతో మాట్లాడుతున్నారు. సార్ రాగానే మీకు అపాయింట్మెంట్ ఇచ్చి మీ యొక్క పెండింగ్ పేమెంట్స్ని క్లియర్ చేయడానికి రూట్ మ్యాప్ తయారు చేస్తారు. మీరు ఒక 10 మంది మీ కాంట్రాక్ట్ తరఫున లిస్ట్ ఇస్తే సార్కి అపాయింట్మెంట్ పెడతాము. సార్ వచ్చి మీ యొక్క సమస్య సాల్వ్ చేస్తారని మన పిఏ గారు హామీ ఇచ్చారు. లాయర్ శ్రీదేవిని ఘనంగా సత్కరించిన ప్రముఖ లాయర్ రామకృష్ణారెడ్డి. ఇటీవల కాకినాడ బార్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో ట్రెజరర్ గా అత్యధిక మెజార్టీతో గెలిచిన నేపథ్యంలో ప్రముఖ లాయర్ రామకృష్ణారెడ్డి కార్యాలయంలో
లాయర్ శ్రీదేవికి శాల్వాతో పూల బొకే అందించి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా లాయర్ పులకం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ప్రజాసేవే ధ్యేయంగా మహిళలకు అన్ని విధాల తన వంతు లాయర్గా సహాయ సహకారాలు చేస్తూ ఈ రోజు బార్ అసోసియేషన్ లో ట్రెజరర్ గా 150 ఓట్ల మెజార్టీతో నెగ్గడం సామాన్య విషయం కాదన్నారు. శ్రీదేవి మేడం మరింత ఎత్తుకు ఎదగాలని, మహిళా అధ్యక్షురాలు ఎదగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా నాగశ్రీ, టీడీపీ కాకినాడ సిటీ ఎండోమెంట్ డైరెక్టర్ అందనపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం అండి. లాయర్గా మీ అందరికీ, కృష్ణారెడ్డికి మీ అందరికీ సుపరిచితమే. అయితే ఈ మధ్యన మాకు ఒక శుభవార్త మా అందరికీ కూడా 24వ తారీఖున గత ఏప్రిల్లో మాకు బార్ అసోసియేషన్లో ఎలక్షన్ రావడం జరిగింది. మరి ఆ ఎలక్షన్లో ట్రెజరర్ కింద మరి మా శ్రీదేవి గారు పోటీ చేయడం, మరి మంచి మెజార్టీతో ఆవిడ ఎన్నికయ్యి అందరికీ కూడా ఆనందకరమైన విషయం. మరి చాలా మంచి మెజార్టీ వచ్చింది. ఆవిడ పోటీ చేసిన రోజునే ఖచ్చితంగా ఈవిడ నగ్గుద్దని చెప్పి అందరు లాయర్లు కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నారు. అందుకు తగ్గట్టుగానే మరి భారీ మెజార్టీతో ఆవిడ నగ్గడం మరి మా అందరికీ చాలా ఆనందకరమైన విషయము. ఇంకా మామూలుగా సోషలిజంగా, సామాజికంగా చూస్తే శ్రీదేవి గారు అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి అండి. ఒక లాయరు, నేను ఒక అడ్వకేటు అన్న ఒక చట్టంలో ఇరుక్కోకుండా సామాన్య ప్రజలకు అందుబాటులో చాలామందికి ఎంతోమంది ఆడపడుచులకు కానీ చెల్లెళ్ళకి కానీ చాలామందికి ఆవిడ దిశానిర్దేశం చేసి న్యాయం చేశారు. ఆవిడ దగ్గరికి వచ్చినప్పుడు ఒక లాయర్ కింద ఫీల్ అవ్వకుండా సొంత అక్కలాగో సొంత చెల్లిలాగో వాళ్ళ బాధని వాళ్ళని కోర్టు ద్వారా చేయడంతో పాటు పోలీస్ స్టేషన్ ద్వారా కూడా కౌన్సిలింగ్ ద్వారా ఏదైనా ఒక జంట ఏదైనా దెబ్బలాడుకున్నా సరే వాళ్ళని ముందు కలిపి వాళ్ళ కాపురం చక్కదిద్దడానికి ఆవిడ ఎంతో ప్రముఖ పాత్ర పోషించారు. వ్యక్తిగతంగా కూడా నా దగ్గరికి ఏమన్నా కేసులు వచ్చినప్పుడు కూడా ఆవిడని సహాయం అడిగినప్పుడు ఆవిడ దగ్గరికి తీసుకొచ్చి ఆవిడ ద్వారా చాలామంది జంటలు కలపడం, లేకపోతే ఒకవేళ జంటకి న్యాయం చేయడం, ఇవన్నీ కూడా ఆవిడ ద్వారా జరిగినాయి. మరి ఇటువంటి వ్యక్తి ట్రెజరర్తోనే కాకుండా భవిష్యత్తులో సెక్రటరీ ప్రెసిడెంట్గా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఖచ్చితంగా అది తీరుతాము. మొట్టమొదటి మా మహిళా ప్రెసిడెంట్గా ఎన్నుకవుతారని చెప్పి ఆ భగవంతుని పరమేశ్వరుని ప్రార్థించుకుంటూ నేను జై హింద్. పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించడంతో ఆల్ ఇండియా ఎన్ఆర్ కాంగ్రెస్ వ్యవస్థాపకుడు ఎన్ రంగస్వామి 5వ పుదుచ్చేరి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ నివాస్లో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ரங்கசாமி கடவுளின் பெயரால் உறுதி கூறுவதாவது, நான் நேர்முகமாகவோ அல்லது மறைமுகமாகவோ ஒருவருக்கோ அல்லது பலருக்கோ இந்திய ஒன்றியத்தின் புதுச்சேரி ஆட்சி பரப்பின் முதலமைச்சர் என்ற முறையில் என் கவனத்திற்கு கொண்டு வரப்படும் அல்லது எனக்கு தெரிய வரும் எந்த செய்தியையும் மேற்கூறிய முதலமைச்சர் என்ற வகையில் என்னுடைய கடமைகளை முறையாக ஆற்றுவதற்கு தேவைப்பட்டாலன்றி தெரிவிக்கவோ அல்லது வெளிப்படுத்தவோ மாட்டேன். పాతపట్నం మండలం కొరసవాడ గ్రామంలో ఈ నెల 5వ తేదీ నుండి శ్రీ చెవిటమ్మ తల్లి ఆలయ విగ్రహ ప్రతిష్ఠ మహోత్సవాలు జరుగుతున్నాయి. చివరి రోజు బుధవారం అమ్మవారి విగ్రహాలను భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమానికి పలు గ్రామాల నుండి ముత్తేదువులు తరలివచ్చి అమ్మవారికి అభిషేకాలు నిర్వహించారు. దాతల సహకారంతో ఆలయాన్ని నిర్మించినట్లు నిర్వాహకులు తెలిపారు. మన కాకినాడ రేచర్లపేటలో శ్రీ భక్త ఆంజనేయ స్వామివారి దేవాలయం ఈరోజు మంగళవారం దశమి స్వామివారితో జన్మ నక్షత్రమైన పూర్వభద్ర నక్షత్రం ఉంది. హనుమంత్ జయంతి సందర్భంగా ముందుగా విఘ్నేశ్వర పూజ, పుణ్యావచనము, అలాగే ఆదిత్యాది నవగ్రహ మండపారాధన, అలాగే స్వామివారికి తులసి పూజ అర్చన కార్యక్రమాలు మరియు హోమాది మూలవంతము హోమాది కార్యక్రమాలు, స్వామివారికి మన్యసూత్ర ప్రకారంగా అభిషేకములు జరిగినవి. ఈరోజు అలాగే మన ఆలయ కమిటీ వారు భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. కనుక ఈరోజు మధ్యాహ్నం 1 గంటకు అన్నదాన కార్యక్రమం జరిగింది. కావున 50 మంది కూడా భక్తులు ఇచ్చేసి స్వామివారి యొక్క దర్శించుకొని స్వామివారికి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తే మరి కూర్చున్నాం. ఈ రేచర్లపేట దేవాలయంలో ఈ స్వామివారికి మహిమాంతమైన స్థితి, ఎందుకంటే ఇది పూర్వకాలం నుంచి ఈ దేవాలయం కనుక నవగ్రహ రీత్యా ఏదైనా భక్తులకి ఏదైనా సరే ఇబ్బందిలో ఉన్నా సరే స్వామివారిని ఆరాధిస్తే శనివారం కానీ మంగళవారం కానీ స్వామి యొక్క నామస్మరణం చేసి సింధూరార్చనలు, అలాగే స్వామివారి యొక్క మూలమంత్రంతో అభిషేకములు, మన్యసూత పారాయణ చేస్తే ఆరోగ్యం వాళ్ళందరికీ బాగుంటుంది. వాళ్ళ కష్టాలు సంతోషాలతో సిద్ధపడితో గొడవలతో ఉంటారు. కనుక ప్రతి వారు ఈ కలియుగంలో ఈ
మన స్వామిని ఆరాధించాలి. అందుకని ఈ హనుమాన్ జయంతి సందర్భంగా భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం జరిగింది. జై హింద్. మన కాకినాడ రేచర్లపేట శ్రీ భక్తాంజనేయ దేవస్థానం అండి. 10వ ఏడాది కూడా మేము కార్యక్రమం చేస్తున్నాం. ఈ గుడి పురాణంలో ఉంది, తర్వాత మళ్ళీ తీర్చిదిద్ది కొత్తగా కట్టడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ అన్నదాన కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అన్నీ చక్కగానే జరుగుతున్నాయి. మాకు అందరూ కూడా సహకరించిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. నేటి బ్రహ్మాస్త్రం డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ను ప్రారంభించిన చీఫ్ ఎడిటర్ వివిఎస్ ప్రకాష్ రావును అభినందించిన పైడా కృష్ణమోహన్. కాకినాడ రూరల్ మండలం రమణయ్యపేట గ్రామం కొత్తూరులోని నేటి బ్రహ్మాస్త్రం డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ ను బీజేపీ మాజీ జిల్లా అధ్యక్షులు సీనియర్ నాయకులు కృష్ణమోహన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి సమాజంలో ప్రజల పక్షాన పనిచేసేందుకు ఉన్న పత్రికల్లో నేటి బ్రహ్మాస్త్రం ఒకటని తెలిపారు. సీనియర్ పాత్రికేయుడిగా మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ అధ్యక్షులుగా కొనసాగుతూ ప్రకాష్ గత 4 సంవత్సరాలుగా నేటి బ్రహ్మాస్త్రం పత్రికను నడుపుతూ ఈ రోజు డిజిటల్ ప్రింటింగ్ ప్రెస్ ను తన సొంతగా ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్, బ్రాహ్మణ భవన్ అధ్యక్షులు దీనవాహి పేర్రాజు అనే పేరు బాబు, పట్టమట్ట గోపాలకృష్ణ, వెంకటరత్నం, టీడీపీ సీనియర్ నాయకులు పెంకే శ్రీనివాస బాబా, శెట్టిబలజ కార్పొరేషన్ చైర్మన్ సత్యబాబు, పాలేపు వెంకట్, మీడియా హౌస్ ఆఫ్ కాకినాడ రూరల్ గౌరవ అధ్యక్షులు బివి భాస్కర్, కార్యదర్శి దాసరి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు సీలి లక్ష్మణరావు, పరమేశ్ వర్మ, శ్రీహరి, శ్రీనివాస్, వెంకట్, జంగా గగిరిన్, మీడియా ప్రతినిధులు, సభ్యులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. నేటి బ్రహ్మాస్త్రం డిజిటల్ మిషన్ ఓపెనింగ్ సందర్భంగా ప్రకాష్ గారు సీనియర్ జర్నలిస్టు, అనేక సంవత్సరాల బట్టి నాకు మిత్రుడు. ఆయన అనేక సంవత్సరాలు జర్నలిజంలో కృషి చేస్తూ సొంతంగా 4 ఏళ్ళుగా నేటి బ్రహ్మాస్త్రం పేరుతోటి ఒక డైలీ పేపర్ రన్ చేస్తూ వాళ్ళు డిజిటల్ ప్రింటింగ్ కూడా కాకినాడలో ఓపెన్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. అది ఈ కార్యక్రమానికి రావడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రింట్ పేపర్ మరింత అభివృద్ధి చెంది చాలా రాష్ట్రంలో ఒక ముఖ్యమైన పత్రిక అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను. లూథరన్ హై స్కూల్ 2000-2001 సంవత్సరంలో 10వ తరగతి చదివిన విద్యార్థుల ఆత్మీయ కలయిక సిల్వర్ జూబ్లీ కార్యక్రమం పూర్వ విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ అధ్యాపకులు నళిని హాజరయ్యారు. ఈ సందర్భంగా నళిని మాట్లాడుతూ పూర్వ విద్యార్థులందరినీ ఒక్కసారిగా చూడటం చాలా ఆనందంగా ఉందని, ఈ కార్యక్రమం నిర్వహించడం ద్వారా మళ్లీ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు, ఆచార్యులు విజయలక్ష్మి, విక్టర్ బాబు, విద్యార్థులు టేకి ప్రసాద్ బాబు, వెంకట్రావు, ఉషా, పెడుగుమూర్తి, ప్రదీప్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మీ బ్యాచ్ వరకు, తర్వాత 2-3 బ్యాచ్ల వరకు కూడా స్కూలు, ఆ పరిస్థితులు, గురు శిష్య సంబంధాలు ఏంటో అప్పుడు మనం చూసాం. పాఠాలు చెప్పడం, దాన్ని చదివించడం, దండించడం, తర్వాత సాయంత్రం అయ్యేటప్పటికి మళ్ళీ మనం అందరం కలిసి ఎంతో హ్యాపీగా ఇంటికి వెళ్ళడం జరిగేది. ఆ విధమైనటువంటి విద్యలో నుంచి ప్రస్తుత పరిస్థితులు మారిపోయి ఎవరిని చెప్పకూడదు, తిట్టకూడదు, కొట్టకూడదు, అది విద్య వచ్చినా లేకపోయినా వదిలేయాలి. ఆ విధమైన పరిస్థితుల్లోకి వచ్చాం. మేము చాలా ధన్యులము. మీలాంటి విద్యార్థులు, మీలాంటి వాళ్ళు దొరకటం, ఆ రోజుల్లో దేవుడు మమ్మల్ని ప్రేమించి మీ అందరినీ మాకు ఆ బ్యాచ్ల వరకు విద్యార్థులుగా మాకు ఇచ్చారు. మిమ్మల్ని అందరూ చూస్తే ఎంతో సంతోషం వేసింది. మరి ఆ దేవుడు పాఠశాల గురించి చెప్పినారు అందరూ, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన లేదు. అయితే ఒకటి మాత్రం నేను ఎప్పుడు గుర్తు చూసుకుంటాను. 25 సంవత్సరాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ మన విజయలక్ష్మి మేడం గారిని కూడా కొన్ని మాటలు మాట్లాడాల్సిందిగా కూర్చున్నాం. గుడ్ మార్నింగ్ గారు. చిన్న ప్రేయర్ చేసి అప్పుడు నేను మాట్లాడాలని అనుకున్నాను. ఎందుకంటే అసోసియేషన్ ఫుట్బాల్ టీం తరఫుని మినిస్టర్ గారు మా నాన్నగారు, ఈ స్టేజ్ ఇది కూడా పేరు కూడా ఆయనే. ఆయన చాలా కాలం తర్వాత ఆయన పేరు నాకు ఇక్కడ వినిపించడానికి కారణమైన మీ బ్యాచ్ వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను. చాలా సంతోషం. ఎందుకో తెలీదు, మరి ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది నాకు.
ఎవరైనా ఒక ల్యాక్ కొడితే అని నేను సైన్స్ నర్వ్ సిస్టమ్ గురించి చెప్పేటప్పుడు చెప్తాను. ల్యాక్ కొడితే ఏం చేస్తాం? ఎవరైనా ఇక్కడ ఆగి కొట్టారనుకోండి, మీరు ఏం చేస్తారు? తిరిగి కొట్టరు. మరి ఇది ఎక్కడ విచిత్రమో అది మాకు మాత్రమే సాక్షి. ఇందాక ఎవరు అంటున్నారు దెబ్బలు మీరు తిన్న దెబ్బలు మీకు మొదలు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉన్నారు, ఒక పర్సన్ వచ్చి తెలుగు లెక్చరర్గా ఉన్నారు, ఒక పర్సన్ వచ్చి ఐటీలో అమెరికాలో సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు, ఒక పర్సన్ వచ్చి దుబాయ్లోని అక్రాస్ వరల్డ్ చాలామంది చాలా ప్లేసెస్లో కూడా సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. అలానే వాళ్ళు చేసే ప్రతి పనిలో కూడా వాళ్ళు ఎంతో క్రమశిక్షణతో, అంటే ఇప్పుడు ఈ రోజు ఇక్కడ ఉన్నారు అంటే వాళ్ళు చేసే పని ఏదైనా కావచ్చు, బట్ మీరు నేర్పిన ఆ పాఠాలు, ఆ క్రమశిక్షణ వల్ల ఈరోజు ఇక్కడ కూర్చుని వాళ్ళ ఫ్యామిలీని ఏ డిపెండెన్సీ లేకుండా వాళ్ళు ఈరోజు రన్ చేయగలుగుతున్నారంటే అదంతా కూడా మీరు మాకు ఇచ్చిన నేర్పిన పాఠాలు. చప్పట్లో. అయినప్పటికీ మరి బిడ్డలు ప్రేమతో నన్ను ఆహ్వానించారు. అందుకోసం ఖచ్చితంగా రావాలని చెప్పి ఓపిక చేసుకొని ఈ యొక్క ప్లేస్కి రావడం జరిగింది. ఇది మాకు చాలా అంటే గర్వించదగిన రోజు. ఎందుకంటే మీ అందరూ మా దగ్గర చిన్న పిల్లల్లాగా చదువుకొని ఇక్కడి నుంచి వెళ్ళారు. కానీ ఈ సమయంలో ఒక్కొక్కరు చక్కని మెచ్యూర్డ్ మెన్ అండ్ విమెన్గా, అలాగే మంచి పొజిషన్స్లో ఉన్నారు కొంతమంది. మరి స్కూల్ని ప్రేమించి చాలా దూరాల నుంచి ఆడవాళ్ళు రావడం కొంచెం కష్టమే. సో బాయ్స్ అందరూ వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సింది ఖచ్చితంగా. గర్ల్స్ వాళ్ళని ఇంటి దగ్గర నుంచి పంపడం అంటేనే కొంచెం కష్టం, కానీ వాళ్ళకి స్కూల్ మీద ఉన్న వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఖమ్మం జిల్లా మధిరాలో జరిగిన 40 సంవత్సరాల వార్షికోత్సవ కార్యక్రమంలో మంత్రి తుమ్మలను ఉద్దేశించి మాట్లాడుతున్న నాయకులు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ద్వారకాధీష్ బన్సల్ ఆదర్శంగా నిలిచారు. తమిళనాడు అసెంబ్లీలో సీఎం విజయ్ పై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ విమర్శలు గుప్పించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.